హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట అండి. చిన్నప్పుడు అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎక్కువ పొయ్యిలు ఉండేవి కదా పల్లెటూళ్ళలో. అప్పుడు ఈ బీరకాయల్ని ఇలా కాల్చుకుని పచ్చడి చేసుకునేవారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకుని పచ్చడి చేసుకుంటారని ఎంతమందికి తెలుసో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను ఇప్పుడు స్టవ్ మీదే కాల్చుకుని పచ్చడి చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. బీరకాయలు ఇలా చిన్న ముక్కల కింద మధ్యలోకి కట్ చేసుకుని ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకుని స్టవ్ మీద ఇలా రెండు వైపులా కూడా మనం బాగా కాల్చుకొని వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం కోసం అని చెప్పేసి 10 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర, 1 నుంచి 2 టమాటాలు ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకొని చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కాల్చుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, వీటిని పైన లైట్గా పొట్టు తీసేసి నల్లగా బాగా ఎక్కువ నల్లగా ఉంటే అది తీసేసి కొంచెం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ కూడా మనం కారం కోసం వేయించుకున్న ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చితో పాటు సరిపడా ఉప్పు వేసుకుని నిమ్మ సైజు పొండంతా చింతపండు వేసుకుని ఈ కారాన్ని మనం మిక్సీలో బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. మంచిగా మొత్తం పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కూడా బాగా క్రష్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముక్కల కింద కట్ చేసుకున్న ఈ బీరకాయల్ని తొక్కతో సహా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇప్పుడు మనము కొంచెం చేత్తో పట్టుకుంటే కనుక కొద్ది లైట్గా బరకగా ఉంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చళ్ళు మిక్సీ పట్టుకునేటప్పుడు పల్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకు అచ్చు రోట్లో చేసుకున్న పచ్చడిలాగానే ఉంటాయండి, మిక్సీలో చేసుకున్నా కూడాని. సో ఫైనల్గా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. దీని ఒక బాక్స్లోకి ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు ఇలా పోపులన్నీ వేసుకుని వేయించుకుని మనం పచ్చడిని తాలింపు వేసేసుకోవడమే. ఈ పచ్చడి దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్లోకి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.